ఏయ్, స్వర్గానికి వెళతావా నరకానికి వెళతావా? మంచం మీద నీతో స్వర్గం, మంచం కింద నీ వాళ్ళతో నరకం. చావబోయే ముందు ఒక్కసారి నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. అలాగే కానీ నువ్వు ఒక గుండుతో చావరా, 2 గుళ్ళు ఒకసారి పెలితేనే చస్తావు అని దేవుడు నా కల్లో కనిపించి చెప్పాడు ఒకసారి. కనుక బ్రదర్, నేను కళ్ళు మూసుకుని 1 2 3 అంటాను, మీరిద్దరు ఒకేసారి టబీబులు పిలిచారు. చచ్చేవాడి ఆఖరి కోరిక తీర్చాలంటారు. షూట్ హిమ్. 1 2 3 చెప్పాలి కదా. 1 2 3. నా లైఫే అదో టైప్. నేరాలు చేయకుండానే నా మీద నిందలు పడుతుంటాయి. కనీసం ఈ నిందైనా నా మీద పడకుండా ఉండినా చూడు దేవుడా. ఆడదాన్ని నమ్ముకోవడమే నేను చేసిన పొరపాటు. ఈసారి కూడా శంకర్ దాదా ముఠాదే పై చెయ్యింది. శంకర్ దాదా, దాదా, ప్రతి సంవత్సరం మీరు ఇలా తాలిబొట్లు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు. జనం మీ మీద మర్చిపోరయ్యా. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య రా అన్నయ్య. మీ అన్నయ్య మీకు మంచి ప్రెజెంటేషన్ తెచ్చాడు. శభాష్. కౌరవుల్లో 100 మంది కొడుకులు ఎందుకురా? మార్కండేయుడిలా ఒక్కడు చాలు, వరపుత్రుడు అనిపించావు రాజు. ఎవరమ్మా నువ్వు? సింగిల్ గా ఉంటున్నావు, నీకు మొగుడు దొరకలేదా? దొరికాడండి. పోయిన సంవత్సరం శంకర్ దాదా తాళి పట్టు కూడా ఇచ్చాడండి. మరి కట్టించుకోలేదా? లేదు, పెళ్లికి ముందు కండిషన్లు పెట్టా. ఎయిర్ కండిషన్లా? 7 కండిషన్లు. ఏమిటి ఆ కండిషన్లు? ఆయనకి సిగరెట్ అలవాటు, మానేమన్నాను సరే అన్నాడు. పేకాటు కూడా అలవాటు, మానేమన్నాను సరే అన్నాడు. మందు కూడా అలవాటు, మానేమంటే మరి రేసులు, పాన్ పరాగులు, చెడు తిరుగులు కూడా వదిలేమన్నావా? అన్నాను. వదిలేసాడా? అన్నాడు కానీ వాటిని కాదు. అందుకే తాళి మీరే తీసుకోండి. ఇచ్చిన తాళి తిరిగి తీసుకోకూడదమ్మా, అది నీ దగ్గరే ఉంచు. మంచి కుర్రాన్ని చూసి నీ పెళ్లి నేనే చేస్తాను, వెళ్ళరా. అందరికీ పెళ్లిళ్ళు చేయడం కాదు, ఇంట్లో ఉన్న కొడుకు సంగతి కూడా పట్టించుకోవాలి. నేనేం పట్టించుకోనన్నానా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితే గానీ చేసుకోనన్నాడుగా. అలా అన్నాడని వదిలేస్తామేమిటండి? సరే రాజు, నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. నీకు నచ్చిన అమ్మాయినన్నా తెచ్చుకో, నేను తెచ్చిన అమ్మాయినన్నా కట్టుకో. అలాగే దాదా. ఏమంటావు? సార్, ఏమా మళ్ళీ వచ్చావు? ఒక 1 వారం రోజులు నేను వెయిట్ చేస్తాను. ఆయనకి నచ్చిన అమ్మాయి దొరక్కపోతే నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఏమంటావు రాజు? ఏంటండి ఇప్పుడు? మస్తాన్, గురువా, మంచి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా? కనకం కంపెనీలో మంచి పాత్రపడిలు దొరుకుతాయి. చెయ్యి. ఆ టైపు కాదు, మరి ఏ టైపు? వైఫ్ టైప్. వైఫ్ టైప్ అయితే కాలేజీ కాపేద్దాం. మన సంగతులు తెలిసాక ఒట్టి కేడీ బ్యాచ్ అంటారేమో. కరెక్ట్. పోనీ వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్దామా? అమ్మో, అక్కడ అప్పుడప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు తగులుతారు, పెళ్లికి దిగిన అమ్మాయిలు దొరకరు. ఐడియా ఏమిటి ఐడియా? ఆల్ ఆంధ్రాకే లేడీస్ సాయిబాబాకే భక్తులయ్యారు. గుడికి వెళ్ళామనుకో పెళ్లి కాని పిల్లలు కుప్పలు కుప్పలు కట్టలు కట్టలుగా దొరుకుతారు. కరెక్ట్. చేసుకుంటే దైవ భక్తురాలే చేసుకో. అవును, మనం చెప్పినట్టు పడుంటారు. అదేం కాదు, తెల్లవారు లేస్తే మనం చేసేదంతా పాపం. సూర్యుడు ఉదయించక ముందే గంట కొడుతూ శుక్లాంబరధరం విష్ణుం, నా మొగుడు చేసిన పాపం ధూపంతో స్వాహ అని అంటారు. ఆహా గురుజీ క్యా బాత్ హై, ఉస్కో ఉస్కో. బంగారంతో చేసిన దీపపు కుందిలాగుందిరా బొమ్మ. ఆహా, ఏంటి గురువా? గంట కొట్టిందిరా. కనిపిస్తుంది కదా? కొట్టింది గుడి గంట కాదురా, నా గుండె గంట. పడిన రోజు నీరా కంట, పండింది నా పంట. నాన్నతో లేదు ఇక తంట, బాగా చేస్తుందో లేదో తెలియదు. వంట 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 వంట. ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటా పేరు. గురువా ఇట్లా ఇట్లా
మనం వెళ్ళి పలకరిస్తే మనకి పని పడలేదనుకోండి. అయితే ఫాలో అయ్యి ఇంటి అడ్రస్ కనుక్కుందామా? పాలు అయితే మన ఇద్దరు తీస్తుంది. నచ్చిన అమ్మాయి అడ్రస్ తెలుసుకోకపోతే లైన్ ఎలా వేయటం? నువ్వు రా, నేను చెప్తాను రా. అనవసరమైన ప్రశ్నలు వేసి ఆ పిల్ల వెళ్ళిపోయేటట్టు చేశావు. ఇప్పుడు ఆ పిల్ల అడ్రస్ కనుక్కోవడం వెళ్ళారా? అడ్రస్ కావాలా? అడ్రస్ తెలుసా? ఇంటి నంబర్ 25 గాంధీనగర్. ఆహా, ఆడదానికి ఆడదేశత్వం ఉన్న కొటేషన్ ఇప్పుడే కుట్టి పడేస్తున్నాను. అడ్రస్ చెప్పిన ఆ నోటితోనే పేరు కూడా చెప్పి పుట్టింగ్ కట్టుకో పాప. జగదాంబ. జగదాంబో. పిలిచారా? అదేంటి ఆ అమ్మాయిని పిలిస్తే నువ్వు పలికావు? నా పేరే జగదాంబ. మరి ఆ అడ్రస్? నా అడ్రస్. అమ్మాయి పేరేంటో తెలీదంట, అడ్రస్ తెలీదంట. ఎవరో ఏంటో తెలియకుండా మీ అన్నయ్య ఇంటి కోడల్ని ఎలా చేస్తాడమ్మా? నాకు డౌటే. ఇదేంటి పేరు తీసావు? అన్నయ్యకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు నీకు ఫుడ్ లేదు. ఓహో, నాకు అన్నయ్యకైతే ఉసుకోనాక గురు ప్లేట్ ఇవ్వా. సాయిరాం 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 గురువా, ఈ అమ్మాయి ఎవరో గజ భక్తురాలా ఉంది. ఇంత సిన్సియర్ గా పొర్లు దండాలు పెడుతుందంటే ఈ అమ్మాయి కోరిక తప్పకుండా తీరుతుంది. నిజంగానే తీరుతుందంటారా? 100% గ్యారెంటీ ఇస్తున్నాను. నువ్వా? నేను పొర్లు దండాలు పెడుతోంది మీకోసమే. కొంచెం గన్నేరు కరెంట్ కోసి తీసుకొస్తావు తల్లి. ఎందుకు స్వామి? చెత్త కొట్టి తిని. పైకి పోదామని. అలా అంటే ఎలా స్వామి? మీరేగా అన్నారు నా కోరిక తీరుతుందని. మీరే నా భర్త. ఏమండి? ఇంతమంది లేడీస్ లో అమ్మాయిని ఎలా కనుక్కోవడం? ఇదంతా నిమ్ములానే జరిగింది. గురువా, ఐడియా ఏమిటి? ఉదర్ దేఖో. నిన్న బాబీ వేసుకున్న చెప్పులు మై దేఖా. ఆ చెప్పుల్లో బాబీ చెప్పులు బాగా దేకుతా. దిక్కు. ఆహా. బాబీ ये चप्पल नहीं है, ये चप्पल अच्छा है. ये वाला क्या पकड़ो? अंदर हमारा वजीर है. मैं दंगा नहीं. కావాలంటే అడగండి. ఏమయ్యా వీడు వద్ద లోపల ఉందా? డెఫినెట్ గా లేదు. నన్ను నమ్మండి. తుమారి ఖసం. ఆయన మా గురు. ఏమయ్యా వీడి గురువు నువ్వేనా? చచ్చి, వాడికి నేను గురువేంటి? ఆ పిల్ల అడ్రస్ వీడి వల్లే కనుక్కోలేకపోయా. కొట్టండి కదా, కొట్టండి. गुरुवा, गुरुवा, देखो उधर देखो. వెళ్ళు గురువా, అడ్రస్ కనుక్కో, పేరు కనుక్కో. मैं कुछ नहीं बोलता. जाओ. గంటన్నర క్రితం రావాల్సిన దాన్ని ఇప్పటిదాకా రాలేదంటే ఏమనుకోవాలి? బస్ దొరకలేదు. అంటే నీకోసం హెలికాప్టర్ కొనాలా? గురువా, ఎవడు అలుచాగాడు అమ్మాయిని గడగలాడిస్తున్నాడు. అలాంటి వాడిని లాగి ఒకటించుకుంటే ఏమొద్ది? ఆ అమ్మాయి మనసు ఇచ్చుకుంటది. అయితే లేట్ ఎందుకు? పద. ఉస్కో. ఎవడరా నువ్వు? ఈ లవ్లీ గర్ల్ కి లవర్. నిన్న లైన్ వేసా, ఈ రోజు లైన్ లేకొచ్చా. Yes. ఏయ్, ఈ పిల్లకు బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావా? అసలు ఇంతకి ఎవరనుకున్నావురా ఈ పిల్ల? నా కూతుర్రా. రేయ్, ఆ అమ్మాయిని బెదిరిస్తున్న వాడిని నిచ్చుకుంటే ఆ పిల్ల మనసిచ్చుకుంటుందని చెప్తావా? దాదా దాదా, ఇంతకీ నేను కొట్టింది ఎవరినో తెలుసా? ఆ అమ్మాయి తండ్రిని. ఏమిటండి ఇది? కొడుక్కి పిల్ల దొరకపోవటం మీకు ఆనందంగా ఉందా? వాడికి దొరకకుండా ఎక్కడికి పోదా? దాదా, ఈ సుబ్రహ్మణ్యం కూతుర్ని ఉద్యోగం కోసం దుబాయ్ పంపిస్తానని చెప్పి ఆ గంగారం గారు మోసం చేశాట. వర్షం కురిసే రోజు కూడా మా ఇంటి చూరు నుంచి నీళ్లు కురవు, న్యాయమే కురుస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. కనకమ్మ కంపెనీలో. రౌడీలు తీసుకొచ్చావా? మమ్మల్ని కొడతారా రౌడీ గారు? తప్పనిసరి సెకండ్ ని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్ముని కొట్టాడు గాని మీలాంటి జక్కో గాల్లో చేత్తో టచ్ చేయాలంటే నాకు పరమ అసహ్యం. అందుకే మా గురుగారు ఆయన పిస్తోల్ తో ఈజీగా కాల్ చేస్తారు. ఏంట్రా గొడవలు? మీ మామయ్య ఎక్కడున్నాడు?
నరం టింగ్ టింగ్ మని జంబహట్ల కోసం వచ్చాడా అరే ఓ బేవకూఫ్ ఏంటి బే గుసగుసలు మర్యాద ఇవ్వబోయా నీ కాబోయే అల్లుడు. అరే చోబ్బే రాత్రికి 2000 ఇచ్చి గడప దొక్కే ప్రతి మగాడు నా అల్లుడే. ఈ కొంపలో ఉన్న ప్రతి ఆడపిల్ల నా కూతురే. గురువా నువ్వు సెలెక్ట్ చేసుకున్న పిల్ల రాంగ్ అడ్రస్ ఏమో. ఎక్కడికొచ్చారో తెలుసా? పవిత్రమైన భారతదేశంలో గంగానది లాంటి పరమ పవిత్రమైన స్త్రీలను పరక సుఖాలకు బానిసలు చేసిన చోటికి వచ్చానని తెలుసు. ఎవరో అమ్మ కన్నబిడ్డల మీద నీకెందుకురా అంత సానుభూతి? పిల్లల్ని కన్నా రక్తం అయితే నీకు ఆ కన్నీళ్ళ విలువ తెలుస్తుందిరా. తాగిన అమ్మ రొమ్ము గుర్తుకు వస్తే ఆడదాని బాధ అర్థం అవుతుందిరా. 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు జాతిరా మనది. వీరేశలింగం గురుజాడ అన్న నందమూరి పుట్టిన నెలరా ఇది. నిజంగా ఈ గడ్డ మీద నువ్వు ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే ఈ ఆడపడుచులందరినీ ఉమెన్స్ హోమ్ కి పంపించు, లేదా ఉరేసుకుని చావరా. గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో. కమ్మలు పెట్టి సమ్మలు పెట్టి కమ్మలు పాకు నోటికిచ్చి ఏమంటావు భామ ఏమంటావు.